రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక కేసు అయితే మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుంది. అదేవిధంగా ప్రత్యేకమైన కేసుగా మారిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే ప్రవీణ్ పగడాల, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వెనకాల అసలు రహస్యం ఏంటి? ఆయనది హత్య లేకపోతే ప్రమాదమా? ఈ రెండింటిలో ఏదో తేల్చడానికి పోలీసులు నిర్ణయించక ముందే ఇటు మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఈ రెండు విషయాల్లో ఇది చాలా సున్నితమైన అంశం అయినప్పటికి కూడా ఎవరు వాని వాళ్ళు వినిపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే స్థితికి అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏంటి? ప్రవీణ్ పగడాల మృతికి గల కారణం ఏంటి? ఈ వ్యవహారాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా విచారణకి సిద్ధం చేశారు. పోలీసులు విచారణలో ఉంది. మరి ఇటువంటి సమయంలో ఎవరైనా సహకరించాల్సింది పోయి ఈ కేసును తప్పుదోవ పట్టించే దిశగా, అంటే ఇటు సీసీ ఫుటేజీలు కావచ్చు, ఇలా మార్పింగ్ ఫోటోలు కావచ్చు, ఇలా ప్రతిదాన్ని కూడా తప్పుదోవ పట్టించే స్థితికి తీసుకెళ్తున్నారు. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి మరి విజయవాడలోని అన్ని పార్టీల నేతలతో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇప్పుడు మనతో తెలుగుదేశం పార్టీ నాయకుడు మనతో ఉన్నారు, గౌస్ భాష. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ ప్రవీణ్ పగడాలకు సంబంధించి ప్రమాదం జరిగిందా లేకపోతే అది హత్య అనే విషయం మీద ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఇటువంటి సమయంలో అసలు ప్రవీణ్ పగడాలకు సంబంధించి అసలు మీరేమంటారు? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం వచ్చేసి అది హత్యనా లేకపోతే ప్రమాదమా లేకపోతే ఇంకేమన్నా అన్నది తేల్చడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి దీని విచారణ జరిపించండి అని అప్పచెప్పారు. బాధ్యతలు చెప్పించి దీని మీద గట్టి విచారణ జరిపించండి, చేయండి అని చెప్పి చేశారు. పోలీసు వారు కూడా పోలీస్ బృందాలని దింపించి ఆ విచారణ జరిపించే పనిలో ఉన్నారు. ఈలోపే అది ఏం విచారణ, అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళ విచారణ అవ్వకముందే కొంతమంది క్రియేటివిటీస్ వాళ్ళు కొంత క్రియేటివిటీతో ఈ సోషల్ మీడియాలో కానీ వీటిలో కానీ అయింది హత్య అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి నాన్న గందరగోళంగా చేసి ఈ గందరగోళం చేసే వ్యవహారాల్లో మత కలహాలు కూడా సృష్టించేటటువంటి ప్రమాదం చాలా ఉంది. ఇటువంటి పరిస్థితి రావడం అనేది మన దౌర్భాగ్యంగా మనం భావించాలి. ముందు ఒక పోలీస్ యంత్రాంగం ఇంకా ఏంటనేది తేల్చక ముందే, ఆ కేసుని ఏంటనేది ఒక నిబంధన రాకముందే, ఒక నివేదిక ఇవ్వకముందే వీళ్ళే సొంతగా ఇచ్చేసుకొని సొంతగా కంపోజ్ చేసేసుకొని ఈ సోషల్ మీడియాలో కానీ వీటిల్లో కానీ మొత్తం రచ్చరచ్చ చేసి ఈ ఉన్నటువంటి మత కలహాలు సృష్టించి మొత్తం చేసే గందరగోళానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అసలు ఇలాంటి పరిస్థితులు రావడం చాలా ఈ ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. అసలు ఈ పోలీసులు తేల్చేదాకా అసలు వాళ్ళు ఏం తెలుస్తారు, వాళ్ళ నివేదికలు ఏమొస్తుంది ఏంటి? ఒక డిప్యూటీ సీఎం గారు చెప్పారు, సీఎం గారు చెప్పారు, మళ్ళీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు చెప్పారు, మొత్తం అప్పు చెప్పారు, వాళ్ళు స్పందించారు. తర్వాత రిపోర్ట్ వచ్చేదాకా కూడా మీరు ఆగకుండా ఇలా చేయడం అనేది అసలు చాలా బాధాకరమైన విషయం అనమాట. దీన్ని మేము ఇచ్చేయము, ఆ రిపోర్ట్ వచ్చేదాకా రిపోర్ట్ తేలిద్ది ఏంటనేది పోలీసు నివేదికలో తేలిన తర్వాత ఏంటనేది తేలిద్ది. ఈ లోపు ఇలాంటివన్నీ రాకుండా ఉండడం అని మంచిదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సోషల్ ఇప్పుడు ముస్లిమ్స్కి అదేవిధంగా క్రైస్తవులకి మధ్య చిచ్చుపెట్టేలాగా ఒక రకమైన విధానాన్ని తీసుకొచ్చి ఇటు నెల్లూరులో ఒక వ్యక్తి గతంలో చాలా ఇబ్బందికరమైన వర్డ్స్ వాడాడు ఆయన, ఏది ప్రవీణ్ పగడాల గురించి. ఈ తర్వాత ఆయనంతటా ఆయనే మళ్ళీ బయటకు వచ్చి నేను మాట్లాడాను కానీ ఇలాంటి వ్యవహారం మేము చేయలేదు అని ఆయనే చెప్పడం జరిగింది. ఇలాంటి వాటి మీద అంటే సోషల్ మీడియాలో ఇలాంటి మతపరమైనవి వచ్చినప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు? ఇప్పుడు వాళ్ళు ఏదో నోటుకు వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడడం, తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది కాదని చెప్పడం, ఈలోపే జనాలు రెచ్చిపోయి సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు తప్పుదోవకి వెళ్ళిపోవడం, తప్పుగా ఇచ్చేయడం, చేసేయడం అనేది చాలా ప్రమాదకరం. ఇది ఒక రాష్ట్రాన్ని అతలకుతలం చేసేటటువంటి పరిస్థితులుగా మారిపోతాయి రేపు పొద్దున్న రోజున. దీని మీద ప్రభుత్వం కూడా చాలా ఇదిగా ఆచితూచి ఒక నివేదిక ఇచ్చింది కాబట్టి, పోలీసు వాళ్ళకి అప్పచెప్పింది కాబట్టి, పోలీసు నివేదిక వచ్చేదాకా కూడా మీరు అప్రమత్తంగా ఉండండి, చేయండి, అట్లాంటి వార్తలు ఇచ్చేయకుండా ఇట్లాంటి సోషల్ మీడియాలో ఇట్లాంటి న్యూస్లు పెట్టే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఓకే, ఇప్పుడు మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించి సోమనాథం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటు సార్ ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల మృతి ఇప్పుడు చాలా సెన్సేషనల్గా మారింది, సంచలనాత్మకంగా మారింది. అసలు దీని మీద ఒక జనసేన పార్టీ తరఫున మీరేమంటారు? ముందుగా పగడాల ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకి మా సానుభూతి తెలియజేస్తూ ఉన్నామండి. ఒక వ్యక్తి మరణాన్ని ఇన్ని కోణాలుగా ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇలా మలపడం అనేది చాలా దౌర్భాగ్యం. ఆ కుటుంబ సభ్యులకు కూడా చాలా బాధ కలిగించిన విషయం కాబట్టి ఆ కుటుంబ సభ్యులకు కూడా నా పర్సనల్గా వాళ్ళకి నేను క్షమాపణ కోరుతూ ఉన్నాను. వాళ్ళకి కూడా నా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి చనిపోతే ప్రభుత్వం మీద నిందలేయటం,
ప్రభుత్వ మీద బురద జల్లడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు ఉన్న. ఇది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య జరిగేది కాదండి. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు ఏంటనేది ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీ పూర్తి అయ్యి పోలీసు విచారణ పూర్తి అయినాక ఎవరైనా స్పందిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడండి, ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి పాత ఎలా మాట్లాడా కొత్త ఎలా మాట్లాడా అని చెప్పి ఫేస్బుక్ల్లో వాట్సాపుల్లో ఈ మెసేజ్లు పెట్టి ఈ కేసుని తప్పుదోవ పట్టించి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని నా ఆలోచన. వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు గతంలో హిందువులకు సంబంధించి అనేకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఆయన కొన్ని మాలలు ధరించి అటు ఇటు తిరగడం జరుగుతుంది. అంటే ఇటు ప్రజలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అసలు నాకు ప్రస్తుతం ప్రజలు చేత ఎన్నుకోబడిన వ్యక్తి రాజకీయాల్లో ఉన్నారు. అన్ని మతాలను అన్ని కులాలను ఒకేలాగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ హిందువులకు సంబంధించిన ప్రత్యేకంగా ఆ విధానాన్ని అవలంబిస్తున్నారనే ఒక కోణం అయితే ప్రజల్లో కనిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు ఆయన ఎక్కడ మతాన్ని ఇతర మతాలని ఎక్కడ కించపరచల. ఇతర మతాలని గౌరవిస్తూ తన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని చెప్పాడు. కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింలు కానీ హిందూ ధర్మాన్ని పాటించమని చెప్పారా? లేదే. కొంతమంది ఓటు బ్యాంక్ వచ్చినప్పుడు దళితులను హిందువులను క్రిస్టియన్స్ అనో ఓట్లు అర్థించడానికి చేసే విధానాలే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయలేదు, చేయరు కూడా. ఓకే. అదేవిధంగా వామపక్ష పార్టీకి సంబంధించి మనతో మాట్లాడడానికి నిజాముద్దీన్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సెక్యులర్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా దాని మీద ఎక్కువ అంటే మతాలకి కులాలకి దూరంగా ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళ వెర్షన్ ఎలా ఉంటుందో ఏంటో కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంలో దాదాపుగా కొన్ని రోజులుగా ఇటు సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, కొన్ని కథనాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ వెంటనే క్షమాపణలు కోరడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చూస్తున్నారు. అసలు దీని గురించి మీరేమంటారు? అంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఒక సాధారణ మనిషి అయితే చూడడం చాలా తప్పు. ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా అతను చేసిన సేవా కార్యక్రమాలు, అతను చేసిన కొన్ని ప్రజలకి మతాల మధ్య ఘర్షణ లేకుండా ప్రజలంతా ఐక్యత, మనిషిని మనిషిగానే చూడండి, మనిషికి మతాన్ని అంటించొద్దనే వ్యక్తి ప్రవీణ్ పగడాల. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు మనం సోషల్ మీడియాలో మీడియాలో వస్తున్నాం. సంథింగ్ ఇప్పుడు జస్ట్ నేను ఒక నిమిషం ముందే ఫోన్ చూసాను. ఆయన మిస్సెస్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడే. జస్ట్ ఆమె ఏం రిలీజ్ చేసిందో ఆమె చెప్పిందండి ఆ వీడియోలో, నా భర్త చేసిన సేవలకి మీరు ఇచ్చిన బిరుదా ఇది, నా భర్తపై అనేక నిందలు వేస్తున్నారు, నా భర్త కేసు, నా భర్త చనిపోయాడు, దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ దరువు చేయాలని చెప్పేసి మిస్సెస్ ఒక వీడియో రిలీజ్ చేశారు. సిపిఎం పార్టీగా మేము చెప్పేది ఏంటి అనేది, మతం అనేది నీ గుమ్మం లోపల నుంచి కాదు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, మతం అనేది నా గుమ్మం లోపల, నేను బయటకు వస్తే మనం అందరం భారతీయులు. పగడాల గారి విషయం, ప్రవీణ్ పగడాల గారి విషయంలో వాళ్ళు క్రిస్టియన్ సంస్థలు కూడా వాళ్ళ మిషనరీస్ కూడా ఏం చెప్తున్నాయి, ఇది అచ్చయితే మేము వెళ్ళిపోయి వాళ్ళ మీద దాడి చేసి లేదు ఘర్షణగా దిగుతామని మేము చెయ్యం. మాకు ప్రభుత్వ యంత్రాంగం పైన పోలీస్ యంత్రాంగం పైన అపూర్వమైన గౌరవం ఉంది, నమ్మకం ఉంది. మా పాస్టర్ గారు, మా ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారో మేము నిర్ధారించండి. ఇందులో నిర్ధారించడానికి 9 రోజులు టైం పడుతుంది. ఈ 9 రోజులు గ్యాప్లోనే మనం అనేక వీడియోలు చూసి ఆయన వైన్ షాప్కి వెళ్ళాడు, మందు కొన్నాడు, ఫోన్పే చేశారు అని కొన్ని టీవీ ఛానల్ పెద్ద ప్రచారం కూడా చేశారు. తర్వాత తప్పు అయిపోయిందని తప్పులు ఒప్పుకోవడం కూడా మనం అందరం చూసాం. సిపిఎం పార్టీగా మేము చెప్పేది ఏంటంటే ఒకటే, ఇది భారతదేశం సెక్యులర్ దేశం. ఇక్కడ మోడీ గారు కూడా చెప్తారు వసుదైక కుటుంబం అని. వసుదైక కుటుంబంగానే దీన్ని చూడాలి. ఇక్కడ ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్క వీళ్ళందరూ కూడా భారతీయులు. అందుకనేది ప్రతి మనిషికి, అది హిందువు కానీ ముస్లిం కానీ క్రైస్తవ కానీ న్యాయం అనేది అందరికీ సమానంగానే ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో కొద్దిగా ఆలస్యం చేస్తుందన్న భావన ఏమైనా అనిపిస్తుంది అంటే, ఇటు ప్రజలు సోషల్ మీడియా కావచ్చు, ఇటు మీడియాను కావచ్చు, దాన్ని అనుసరించిన నేపథ్యంలో ఏమైనా ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం సత్వరమే స్పందిస్తే బాగుంటుందని భావిస్తున్నారా? ఇది ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది అనేది నేను చెప్పడం కూడా కాదు, ఆ మిషనరీలో ఉన్న పాస్టర్స్ కూడా చెప్తున్నారు. మామూలు జనాభా కూడా ఇది కొన్ని హిందూ సంస్థలు ఉన్నవాళ్ళు కూడా, ముస్లిమ్స్కి ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ మత బోధకులు కూడా వచ్చేస్తున్నారు. ఇది ఆలస్యంగా అవుతుంది. ఎందుకు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్కి దాన్ని చెప్పరు, లేదా అచ్చగా దాన్ని ఎందుకని చెప్పరు అని ఆ మత బోధకులు కానీ మిగిలిన ప్రజానికానికి కానీ ఎన్నో ఆలోచిస్తున్నాయి. కొంతమంది మత బోధకులుగా మత పిచ్చితో ఉన్నవాళ్ళు అక్కడ తాగాడు, వాడు చచ్చిపోయాడు,
అని కొంతమంది మనం వీడియోస్ కూడా చూసాం, ప్రవీణ నీకు పగిలిందా అని. ఇవన్నీ ఏంటంటే కలిసి ఉన్న భారతదేశంలో, హిందూ ముస్లిం కలిసి ఉన్న దేశంలో ఒక మతపరమైన తీసుకొచ్చి విడతీయాలని చూస్తున్నారు. కానీ భారతదేశం హిందూ ముస్లింకి కనే కలిసి ఉంటుంది, సెక్యులర్ దేశంగానే కలిసి ఉంటుంది. ఇక్కడున్న యువత కూడా దానికి అనుగుణంగానే ఉంటారు. ఎందుకని అంటే మనం ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది పార్టీలు మనం చూసాం. ఇప్పుడు ఏదో కొద్దిగా ఏదో వచ్చి ఉంటుంది, కానీ అంతకుముందు అయితే అసలు ఖాతా కూడా లేని పరిస్థితి ఉంది. అందుకని భారతదేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం కూడా ఏంటంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాల్లో మత కలహాలకైతే ఛాన్స్ లేదు. దాన్ని ఎలా అయితే నిర్ధారించాలనేది, స్పీడప్ చేయాలనేది కూడా ఆ క్రైస్తవ మత మిషనరీలో ఉన్న కూడా వాళ్ళు కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మిసెస్ గారు కూడా అదే కోరుకుంటున్నారు. అందుకని దాన్ని లేట్ చేయకుండా త్వరగా దాని మీద రిపోర్ట్ అనేది ఇస్తే బాగుంటుంది అనేది మా సిపిఎం పార్టీ. చెప్పండి చింతా శ్రీనివాస్ గారు, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రవీణ్ పగడాలకు సంబంధించిన వ్యవహారం మీద అసలు మీరేమంటారు? ప్రవీణ్ పగడాల గారి హత్య జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటికి వారం పైన అయింది. ఇంకా డిపార్ట్మెంట్ వారు దాని మీద ఇంకా చర్యలు తీసుకొని పూర్తిగా దాన్ని సమగ్రంగా దాన్ని బయటికి తీసుకొచ్చి కేసుని దాన్ని ప్రజలకు తెలియపరచాలనే. ఎందుకంటే ఇది ఆషామాషి కేసు కాదు. ఇది ఎక్కడ, ఇది హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అంటే ఇన్ని సీసీ ఫుటేజ్ తీయాలంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ గవర్నమెంట్ మాత్రం చక్కగా చేస్తున్న పని. డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, ఇప్పుడు ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు. డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ మనం తేలిగ్గా అనుకుంటలేదు. సమగ్రమైన దాని మీద మొత్తం అంత పరిష్కారం వచ్చే వరకు కూడా, ఒక నివేదిక వచ్చే వరకు కూడా మనం దాని గురించి మాట్లాడకూడదండి. ఇప్పుడు ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మతపరమైన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. దీనికి కారణం సోషల్ మీడియానని భావించవచ్చా, అందులో ఉన్న కొంతమంది వ్యక్తుల మాటలే కావచ్చా? దాని మీద మీరేమంటారు? ఇప్పుడు మీరు అడిగింది మాత్రం ఇది మంచి క్వశ్చన్ అండి. ఇది సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామంది ఓన్గా ఈ మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రెండు రాష్ట్రాల్లో కూడా చాలా దారుణంగా చేస్తున్నారు. దానివల్ల ఇలాంటి చావులు ఇంకా ఎన్ని చూడాలని భయం వేస్తుంది నిజంగా. ఎందుకంటే మనం పుట్టాం, మన మనుషులు, మన భారతీయులు అంతే. భారతీయులుగా పుట్టాం, మనం బతుకుతాం, అందరం కలిసిమెలిసి తిరగాలి. కానీ హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని, బౌద్ధుడని, జైనుడని ఇలాంటి అవసరం మనకి. ఇలాంటి మతాలు రెచ్చగొట్టే వ్యక్తులు ఉన్నంతవరకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. అది హత్య లేదంటే ప్రమాదం అనేది ఇంకా తెలియలా. అది తెలియకుండా మన మీద మనం మాట్లాడకూడదు. కానీ కొంతమంది మాత్రం మతాలను రెచ్చగొట్టే వ్యక్తులు మాత్రం ఉన్నారు. వాళ్ళ నోటికి మాత్రం ప్రభుత్వం తాళాలు వేస్తేనే వాళ్ళని కట్టడి చేయాలి. ఇలాగ ఎవరైతే వచ్చి మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తే ఎక్కడెక్కడ అయిపోతే రెండు రాష్ట్రాలు బాగుంటాయి నా ఉద్దేశం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వీళ్ళందరినీ అత్యంత మానవీయ కోణంతో కూడా ఆలోచించినా కూడా అలాంటి వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలంటే అలాంటి మాటలు మాట్లాడారు కొంతమంది గత ప్రభుత్వ హయాంలో. ఈ నేపథ్యంలో ఈ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద ఎవరైతే వ్యక్తిగతంగా వెళ్ళి కుటుంబ నేపథ్యంలోకి వెళ్ళి మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధానం మరి మతపరమైన వ్యవహారాలు మాట్లాడేవాళ్ళు, కొంతమంది రెచ్చగొట్టే ధోరణులతో ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు, సోషల్ మీడియాతో విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఒకటే. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఒకడు, లలిత్ కుమార్ అనేవాడు ఒకడు, సుగుణ కరుణాకర్ అనేవాడు ఒకడు, తర్వాత ఈ మధ్యన మామూలు ఈయన కూడా వచ్చాడు మామూలుగా, ఆయన నల్లగా లాగుంటాడు, ఆయన పేరు ఇప్పుడు ఏదో ఉంది, అతను, కొంతమంది లేడీసు, పాస్టర్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు. ఎందుకంటే వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళు అంటాం, వీళ్ళు మతాలను రెచ్చగొట్టి బైబిల్లో తప్పులు వెతకడం, భగవద్గీతలో తప్పులు వెతకడం, రామాయణంలో తప్పులు వెతకడం, మీ దేవుడు కరెక్ట్ కాదు, మీ దేవుడు కరెక్ట్ కాదు. వీళ్ళు ఎవరండి చెప్తాక నాకు అర్థం కావట్లా. మత గ్రంథాలు ఏమన్నా మీరు రాశారా? మీ తాత ముత్తాతలు రాశారా? మనం కాదు కదా రాసింది. మనం ఈ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఈ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈలోపు ఎంతోమంది పుట్టారు, చనిపోయారు. ఇప్పుడు మనం పుట్టే మనం చచ్చిపోతాం రేపు ఎల్లుండు. అంతేగాని ఈ మాత్రానికి మీరే పెద్ద సైంటిస్ట్ లాగా మత గ్రంథాల్లో తప్పులు వెతికి మేమే పెద్ద మోనార్కులు అని చెప్పి మీరు సపరేట్గా మీరు పీఠాలు పెట్టేసుకొని జనాలను రెచ్చగొట్టి ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లన్నీ, ఫోన్పే నెంబర్లన్నీ పెట్టేసి మీరు స్క్రీన్ మీద మీరు డిబేట్లు పెట్టేసి జనాలను రెచ్చగొట్టి ఇలాంటి చావులకు కారణమైన ప్రతి ఒక్కరి మీద కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారికి కానీ నేను ఒకటే చెప్పేది, ముఖ్యమంత్రుల వారికి సవినయంగా చెప్తున్నాను నేను, ఇలాంటి వాళ్ళ మీద కేసులు కట్టి లోన ఇస్తే ఇలాంటి మత ప్రచారాలు, ఇలాంటి మత ద్వేషాలు, ఇలాంటి సైకోలు తయారవరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నానండి. ఓకే, ఇది చూసారుగా. మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం సోషల్ మీడియా
కొన్ని మతాలని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో కొంతమంది మతపరమైన ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కావచ్చు, వీరందరూ కూడా ఇలాంటి మతపరమైన వ్యవహారాలు ఎవరైతే రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారో అలాంటి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివన్నీ కూడా రావనే విషయాన్ని అయితే మాత్రం మన వాళ్ళు అందరూ చెప్తున్న విషయం. మరి దీని మీద ఆయన స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్.